శ్రీకాకుళం జిల్లాకు మీరు చేస్తుంది విధ్వంసమా అభివృద్ధా అని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డు గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రశ్నించారు. శ్రీకాకుళం సిపిఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గౌరవ పాత్రికేయులకు నమస్కారం. నిన్న కాక మొన్న వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కోటబొమ్మలలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఈ శ్రీకాకుళం జిల్లాలో అంతే ఎర్ర జెండా, అంతే యాజిటేషన్లు, రైతులు భూములు ఇవ్వడం లేదు, నాకు అభివృద్ధికి ఆటంకం పెట్టేస్తారని చెప్పి ఒక తప్పుడు వ్యాఖ్యలు అనేది చేసినారు. అంతేకాకుండా విజయనగరం జిల్లాలో భూములు ఇచ్చేస్తారని చెప్పి ఒక అబద్ధ ప్రసారాన్ని ప్రజలకు తెలియజేయడానికి చేసినారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీరు ఈ శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారా, విధ్వంసం చేయాలనుకుంటున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ఎర్ర జెండా అడ్డుకున్న అభివృద్ధి ఏంటి మీరు ప్రజలకు చెప్పాలని మేము అడుగుతున్నాం. ఎర్ర జెండా ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినారు. ఏంటో వాగ్దానము? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివర భూముల వరకు మీరు నీరిస్తామని చెప్పినారు. కానీ ఆ వాగ్దానాన్ని మీరు విస్మరించినారు. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా వరకు శివర భూముల వరకు 2 పంటలకి నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ప్రజల ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయ ఆదాయ పరిశ్రమలు వస్తాయి, వలసలు నివారించబడతాయి. ఎందుకు మీరు ఆ పని చేయడం లేదు? ఈ పని చేస్తే మీకు ఎవరు పెట్టారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈరోజు ఇది పనులన్నీ మానేసి విధ్వంసకరమైన పనులు మీరు ఇవాళ ఈ జిల్లాలో పూనుకుంటారు. ఇవాళ కార్గో ఎయిర్పోర్ట్ పెడతారు. ఈ రోజు మొత్తం అనేది విధ్వంసం చేయడానికి పూనుకుంటారు. లక్షలాది చెట్లని నరికేసి ఈ రోజు పర్యావరణ పరంగా తీవ్ర ముప్పు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు కార్గో ఎయిర్పోర్ట్ కట్టాలని చిత్తశుద్ధి మీరు మూలపేట పోర్టు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు కేటాయిస్తే సరిపోద్ది. ఎందుకు మీరు అక్కడ కట్టడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈరోజు మూలపేట పోర్టు పేరుతోని ఈరోజు 28 గ్రామాల్లో 38,000 ఎకరాల భూమిని ఈవేళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తారు. అంటే ప్రజల ఆస్తిని, ప్రకృతి సంపదని ప్రజల కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం అభివృద్ధి మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడతారు, కంపెనీ వచ్చేస్తే చలంగేంజలు అమ్ముకొని బతకొచ్చారంటారు. అంటే భూములు ఇచ్చేసి చలంగేంజలు అమ్ముకోవాలా? ఇదా మీరు చెప్పిన అభివృద్ధి? అంతేకాదు, ఈరోజు ధర్మవరం పవర్ ప్లాంట్ కాకినాడపల్లి మీ సొంత నియోజకవర్గం, మీరు భూములు ఇస్తే అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున మీరు ప్రసారం చేసినారు. ప్రజలు ఇవ్వకపోతే కాల్పులు జరిపి ముక్కి పట్టలు పెట్టుకొని భూములు బలవంతంగా మీరు గుంజుకోండి. ఇప్పుడు ఆ భూమికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు చెప్పండి? మీరు అక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు మీరు కట్టారో చెప్పండి? ఆ భూమి తీసుకెళ్లి పెట్టుబడిదారులు బ్యాంకులో తనఖా పెట్టి ఐపీ పెట్టేస్తే అది సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అది కాగితంగా విత్ రిజిస్ట్రేషన్ 8 లక్షల చెప్పింది. మీరు కాదా అన్ని మీరు ప్రశ్నిస్తాం. అంతేకాదు, ఇవాళ తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో అనేక వేలాది మంది మత్స్యకారులు జీవనం కొనసాగిస్తారు. ఈ తీర ప్రాంతం ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి పర్యావరణ పరంగా ఒక పెట్టని కోట ఉన్నది. ఈ రోజు ఆ తీర ప్రాంతానికి ఎంత రేపు పేరుతోని ఇవాళ ఆదాని కంపెనీకి మీరు చెప్పినారు. షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం విస్మరించినారు. ఈవేళ వేలాది మంది మత్స్యకారుల్ని ఇవాళ ఎంట పెట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇదే మీరు చేసిన అభివృద్ధి అని చెప్పి అచ్చెన్నాయుడు గారిని మేము ప్రశ్నిస్తాం. అంతేకాదు, మీరు ధర్మవరం పవర్ ప్లాంట్ పేరుతో సర్గుతుల ఏరియాలో వేలాది ఎకరాల భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడమా అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి జిల్లాకి, ఇదే మీరు చేస్తుంది. మీరు జీడి రైతులకు సంబంధించి జీడి బాండ్ ఏర్పాటు చేస్తాం, జీడి గిట్టుబాటు చేస్తాం అని మీరు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అది అమలు చేయకుండా రైతాంగానికి మోసం చేసింది మీరు కాదని మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈ జిల్లా సస్యశ్యామలం చేయడం కోసం సర్వమోత్యాగం చేసిన వైద్యుల నిర్వాసితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఈ రోజు కూడా ఇవ్వలేదు. ఎందుకు? అచ్చెన్నాయుడు గారు అని మేము ప్రశ్న తెలుసుకున్నాం. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి. ఇది విధ్వంసం అంటారా, అభివృద్ధి అంటారా? మీరు కార్పొరేట్ పక్షాలు ఉంటారా, ప్రజల పక్షాలు ఉంటారా?
మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. శ్రీకాకుళం నా నడిబొట్లో నాగావళి కాక్షంతో మురికి నీరు ప్రజలు తాగి ఇవాళ మృత్యువాత పడుతుంటే మంచి గొక్కలో మంచి నీరు ప్రజలకు అందేవనే వాళ్ళు మీరు అభివృద్ధి కోసము ఎంతకంటే కోసం మాట్లాడతారు. ఆ నైతిక హక్కు మీకు లేదు అని అచ్చెన్నాయుడు గారు మీ సందర్భంగా తెలియజేస్తాను. అందుకోసం ఇది కార్పొరేట్ల అభివృద్ధి కాదు, ప్రజల అభివృద్ధి కావాలా. ప్రజల అభివృద్ధి కావాలంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అక్కడ వరకు ఎందుకంటే మీరు సొంత మండలంలోనే కొండపేటకి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ 2002లో మూతపడిపోతే ఈ రోజు మరమ్మతుల కోసం ఒక చెల్లికి మీరు కేటాయించలేని వాళ్ళు ఈవేళ మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? ఎట్లాంటి ఆఫ్సర్ కానీ భవిష్యత్తు కానీ ఇవేళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, వీటి కోసం మీరు మాట్లాడతారా? అందుకోసం విధ్వంసకర అభివృద్ధికి వ్యతిరేకంగా ఎర్రజెండా ఎప్పుడు పోట్లాడుతుంది. ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రజల పక్షాన శివదేవుడి పక్షాన పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు చేసినవన్నీ కూడా అబద్ధ ప్రసారాలు, అవాస్తవాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.